కుంభకోణం నుంచి తిరుపతి వస్తున్నామండి. కుంభకోణం టు తిరుపతి స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వస్తున్నాము. తిరుపతిలో ఎస్ఎస్సి టోకెన్స్ స్వామివారి దర్శనం టోకెన్స్ వేసుకున్నాము. 14వ తేదీ దర్శనం వచ్చింది సాయంత్రం 5 గంటలకు. అలాగ కొండపైన వెళ్తుంటే మొత్తం అంతా కూడా క్లైమేట్ అంతా మారిపోయింది. క్లైమేట్ అంతా మారిపోయి కింద తిరుమలంతా వర్షము, పైనంతా ఫాగ్. తిరుమలంతా కూడా మంచు, దాన్ని పొగ మంచు అంటారు కదా, వర్షం పడతల పొగ మంచు, మనిషి కనబడలేని పరిస్థితుల్లో తిరుమల. అలాంటి పరిస్థితుల్లో కూడా స్వామివారు చక్కటి దర్శనాన్ని కోరుకుంటామని, అలాగే పైకిళ్ళకెళ్ళి చక్కగా స్వామివారు కూడా ఏ మనిషి కూడా కనిపించట్లేదు. మనిషి కూడా కనిపించట్లేదు. చూడండి, తిరుమలలో ఏ మనిషి కనిపించట్లేదు. అక్కడ 5-6 ప్రాంతాల్లో పాకట్లు అంతా లైట్ చేశారండి. లైట్లు అంతా కూడా మొత్తం సాయంత్రం అంతా క్లైమేట్ అంతా మారిపోయింది తిరుమల. అలాగా టోకెన్స్ తీసుకుని పైకి వెళ్ళి స్వామివారి రూమ్ తీసుకుని మార్నింగ్ 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు స్వామివారి దర్శనం కోసం బయలుదేరండి. రూమ్ తీసుకున్నాం అయితే దొరికింది. అట్లాగే మార్నింగ్ పూట 14వ తేదీ మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఎంత వాన వచ్చిందో, చలి వచ్చిందో, సేమ్ అట్లానే మార్నింగ్ ఎండ వచ్చేసింది. ఆ ఎండలో చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి స్వామివారి మాడ వీధులన్నీ తిరిగి గుడి ప్రదర్శన చేసి స్వామివారి వరాల స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి గంగవామ కాడికి వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి ఫ్రీ టోకెన్స్కి ఎస్ఎస్సి టోకెన్స్కి వెళ్ళాలి. మధ్యాహ్నం 1 గంటకి టోకెన్ వచ్చిందండి. దర్శనానికి వెళ్ళామంటే లోపలికి. సాయంత్రం 5 గంటలకి బయటకు వచ్చాము. సాయంత్రం 7 గంటలకి రూమ్ ఖాళీ చేసి 8 గంటల 9 ఆ ప్రాంతంలో తిరుమల రిటర్న్ ప్రయాణం అయ్యాము. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డకసలవాడ గోవింద గోవింద, ముక్కలవాడ గోవింద గోవింద గోవింద.